టీ కాఫీలు మానేసి ఆ బాధని రీప్లేస్ చేయడానికి మంచి ఆల్టర్నేటివ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. హలో గాయస్, అంబలి రెసిపీ షేర్ చేయమని అడిగారు కదా, అమ్మని అడిగి దగ్గరుండి చేయించి మీకోసం అయితే వీడియో తీసాను, ఒక్కసారి చూసేయండి. తెలంగాణలో ఫేమస్, అది కూడా మన పెద్దవాళ్ళందరికీ తెలిసిన రెసిపీనే. అయినా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసమని షేర్ చేస్తున్నాం. గిన్నెలో ఫస్ట్ వాటర్ తీసుకున్నాం చూడండి, వాటిని అయితే కాస్త గోరువెచ్చగా చేసుకోవాలి. ఇంకా గోరువెచ్చటి నీళ్ళలో 2 కప్పుల పిండి అయితే వేసిందండి. జొన్న పిండి అంబలి కోసం సెపరేట్ గా పట్టిస్తారు. ఇంకా పిండి వేసిన తర్వాత లమ్స్ ఏవి కూడా లేకుండా చక్కగా చేత్తో అయితే కలిపేసింది. ఇంకా మధ్యలో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసింది కదా, దాన్ని అయితే కలి అంటారు. అదేంటో క్లియర్ గా చెప్తాను వినండి. ఇప్పుడైతే ఇక్కడ ఒక ప్రాసెస్ నడుస్తుంది కదా, సో ఇందులోంచి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. అది రేపటి వరకు పులుస్తుంది. అయితే అమ్మ ఇందాక పోసింది నిన్న తీసి పెట్టుకున్నటువంటి వాటర్. ఇంకా పులిసిన వాటర్ ని ఇప్పుడు కలుపుకుంటున్నాం కదా, ఈ మిశ్రమంలో అయితే వేసేయాలి. ఇంకా ఆ తర్వాత చూసారు కదా, వేళ్లతో ఇట్లా గిల కొట్టాలంట. ఇప్పటిదాకా మీరు చూసిన ప్రాసెస్ అంతా కూడా అంబలి చేసుకోవడానికి ముందు రోజు నైట్ చేసినటువంటి ప్రిపరేషన్. ఇక మార్నింగ్ ప్రాసెస్ చూద్దామా. నిన్న కలిపిన వాటర్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అందులోంచి గ్లాస్ వాటర్ అయితే తీసి పక్కన పెట్టుకుంది. అదైతే రేపటి అంబలి చేయడం. ఇంకా నెక్స్ట్ అయితే పెద్ద గిన్నెలో వాటర్ తీసుకుని బాయిల్ చేయాలి. నిన్న కలిపింది ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా కూడా ఈ బాయిల్ అవుతున్న వాటర్ లో పోసేయాలి. ఈ అంబలి గురించి అమ్మ ఏం చెప్పింది అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇక ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకుని మరిగించాలి. అమ్మ వాళ్ళ కాలంలో అయితే కుండలో చేసుకునే వాళ్ళంట. ఇప్పుడైతే కుండలు అవి పెద్దగా అయితే ఏం లేవు కదా, అమ్మ అయితే స్టీల్ గిన్నెలో చేస్తుంది. 10 మినిట్స్ చక్కగా కాస్తే అంబలి అయితే రెడీ అయిపోతుందండి. వేడి వేడి టేస్టీ తెలంగాణ స్పెషల్ అంబలి అయితే రెడీ అయిపోయింది. ఎండాకాలంలో మన అమ్మ వాళ్ళ రోజుల్లో అయితే ఖచ్చితంగా ఈ అంబలి తాగేవాళ్ళు. ఇంతకీ మీలో ఎంతమందికి ఈ అంబలి తెలుసు, ఎంతమంది ఇప్పటికీ తాగుతారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వెళ్తూ వెళ్తూ వీడియోకి చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్.